హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. మన ఛానల్లో బిగినర్ లెవెల్ నుంచి అందరికీ అర్థమయ్యే విధంగా బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కవర్ చేసాం. తర్వాత బెస్ట్ వెబ్సైట్ ఏంటి అనేది, అది ఎలా యూజ్ చేయాలనేది ఒక కంప్లీట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ట్రేడింగ్ వ్యూ మీద మనం చేసుకున్నాం. తర్వాత ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్. ఇందులో ప్రతి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ గురించి తెలుగులో ఏది నేర్చుకోవాలన్నా సరే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని గట్టిగా ఒకటి వేయకండి. హలో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ మనందరికీ. ఎందుకంటే మన ఛానల్ అఫీషియల్గా 5000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేయడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. సో మన ఛానల్ ఇంకా ఇలానే గ్రో అవ్వాలి. నెక్స్ట్ ఇయర్ ఇదే టైం కల్లా 5000 పక్కన ఇంకొక 0 అనేది ఉండాలని చెప్పి కోరుకుంటూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వారం మనం స్టాక్ ఆఫ్ ద వీక్ గా మాట్లాడుకోబోయేది వెల్స్పన్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఈ మంత్ మొత్తం తీసుకున్న ట్రేడ్స్ అన్నింటిలో కూడా దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రేడ్. సో ట్రేడ్ ఆఫ్ ద మంత్, స్టాక్ ఆఫ్ ద మంత్, స్టాక్ ఆఫ్ ద వీక్ అన్ని అవార్డ్స్ కూడా దీనికి ఇచ్చేద్దాం. వెల్స్పన్ కార్పొరేషన్ లిమిటెడ్ చార్ట్ మనం గమనించినట్లయితే ప్రీవియస్ గా ఈ పర్టికులర్ ఏరియాలో అది కిందకు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ అక్కడ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేయడం జరిగింది 2 times. తర్వాత ఇది బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ జరిగాక మళ్ళీ అది వచ్చేటప్పటికి అక్కడ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ప్రీవియస్గా ఇక్కడ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసిన ఏరియా ఇక్కడికి వచ్చేటప్పటికి సపోర్ట్గా మారింది. తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి కాస్త సపోర్ట్ తీసుకుంది ఒకసారి ఈ ఏరియాలో. తర్వాత దాన్ని బ్రేక్ డౌన్ అనేది జరిగింది. బ్రేక్ డౌన్ జరిగాక ఏం జరిగింది ఇక్కడ గమనించినట్లయితే మీకు అదే లెవెల్ దగ్గర హయ్యర్ లోస్ ఫామ్ చేస్తూ అక్కడ స్టాక్ అనేది ఆగడం జరిగింది. సో దీన్నే మనం ఏమని చెప్పుకుంటాం అంటే ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతూ వస్తుంది. ఒక హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ ఒక ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ కనిపించింది. ఆ ప్యాటర్న్ పేరేంటి? ఏటీపీ. ఏటీపీ ఏంటి? ఏటీపీ అంటే అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. సో మళ్ళీ ట్రయాంగిల్స్ ఏనంటే ఎస్, ట్రయాంగిల్స్ ఆర్ అవర్ ఫేవరెట్ ప్యాటర్న్స్ అండ్ దే ఆర్ ద బెస్ట్ ప్యాటర్న్స్. రిటర్న్స్ ఎలా జనరేట్ చేస్తున్నాయి మీకు కళ్ళెదురుగుండానే కనిపిస్తుంది. మన స్టాక్ ఆఫ్ ద మంత్, స్టాక్ ఆఫ్ ద వీక్ వీడియోస్ చూసినట్లయితే చాలా వరకు ట్రయాంగిల్స్ ఉంటాయి. ఎందుకంటే వాటిలోనే ఎక్కువ ట్రేడ్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది మన ఫేవరెట్ ప్యాటర్న్. దీన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ ఎలా తీసుకున్నాం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవడం జరిగింది. ఇది మనకి ఇక్కడ క్లారిటీ లేదు, చూస్తే ఒక ప్యాటర్న్ ఏం కనిపించట్లేదు. డైలీ టైం ఫ్రేమ్లో ఇది బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రీవియస్గా కూడా ఒక స్ట్రాంగ్ ఏరియా అది. సో ప్రీవియస్గా స్ట్రాంగ్ ఏరియా ఇప్పుడు బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఒక చార్ట్ అనాలిసిస్లో డైలీ టైం ఫ్రేమ్లో చూసాం బ్రేక్అవుట్ జరగవచ్చు. మరి ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది మనకు కావాలి అంటే మనం లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్తాం కదా. సో అవర్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ చాలా క్లియర్గా మనకి కనిపిస్తుంది. సో ట్రయాంగిల్ ప్యాటర్న్స్ ఎవరైతే తెలియదో వాళ్ళకి ఒక్కసారి ఒక చిన్న అవగాహన కోసం, ట్రయాంగిల్ ప్యాటర్న్స్ అనేవి 3 ప్యాటర్న్స్ ఉంటాయి. మొదటిది సిమెట్రికల్ ట్రయాంగిల్, 2 అసెండింగ్ ట్రయాంగిల్, 3 డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. సిమెట్రికల్ ట్రయాంగిల్ అంటే సేమ్ యాంగిల్లో ఉంటాయి రెండు కూడా. స్టాక్ ఈధర్ కింద నుంచైనా రావచ్చు, పైనుంచైనా రావచ్చు. అలా పైనుంచి వచ్చి ఆ స్టాక్ ఏదైతే ఉందో అది ఇలా స్క్వీజ్ అవుతూ ఒక 2 ట్రెండ్ లైన్స్ మధ్యలో ఉంటుంది. అలా వచ్చి చివరికి వచ్చేసరికి పైకైనా బ్రేక్అవుట్ కావచ్చు, కిందకైనా బ్రేక్ డౌన్ అవ్వచ్చు. అలా వచ్చేటటువంటి ప్యాటర్న్ ఏదైతే దాన్ని సిమెట్రికల్ ట్రయాంగిల్ అంటారు. అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ కంటే కిందన ఉంటుంది. అంటే హారిజాంటల్ రెసిస్టెన్స్ లెవెల్, అంటే అడ్డంగా ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంటుంది. స్టాక్ అనేది అప్ ట్రెండ్లో అయినా డౌన్ ట్రెండ్లో అయినా వస్తూ ఇక్కడ హయ్యర్ లోస్ అనేవి ఫామ్ చేస్తూ ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఇలా హయ్యర్ లోస్ ఫామ్ చేస్తూ ఒక ట్రయాంగిల్ లా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో అలా ఎప్పుడైతే ఇలా మనకి ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ వస్తుందో దాన్ని మనం అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ డిసెండింగ్ ట్రయాంగిల్ ఏంటంటే దీన్ని క్వైట్ ఆపోజిట్. కిందన ఒక సపోర్ట్ తీసుకొని ఆ స్టాక్ అనే మూమెంట్, ఆ స్టాక్ యొక్క మూమెంట్ ఎలా ఉంటుందంటే ఇలా లోయర్ హైస్ అనేది ఫామ్ చేస్తూ ఉంటుంది. సో ఇలా లోయర్ హైస్ ఫామ్ చేస్తే అక్కడ మనకి ఈ రకంగా ఒక ట్రయాంగిల్ అనేది మనం చూడడం జరుగుతుంది. సో ఇది డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఏదైనప్పటికీ కూడా ట్రయాంగిల్స్ మనం పేర్లు ఏమన్నా పెట్టుకోవచ్చు. సింపుల్గా 3 ట్రయాంగిల్ ప్యాటర్న్స్. ఇది సిమెట్రికల్, ఇది అసెండింగ్, ఇది డిసెండింగ్.
సో ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాం అని చెప్పాం, ఏటీపీ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. అది ఎలా ఫామ్ అయింది, ఇక్కడ మనం క్లియర్గా గమనించుకున్నట్లయితే స్టాక్ అనేది ఇలా కిందకు వస్తూ ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఈ ఏరియాలో ఆల్రెడీ ప్రీవియస్గా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. సో అదే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనం ఈ స్టాక్ అనేది ప్రస్తుతం రెసిస్టెన్స్గా 4 టైమ్స్ తీసుకుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది. సో ఈ బ్రేక్అవుట్లో మనం ఎంట్రీ తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఎలా తెలిసింది మనకి, బ్రేక్అవుట్ అంటే తెలుసు కదా, ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తూ పైన ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఎలా క్లోజ్ అవ్వాలంటే స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వాలి. సో ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం అనాలిసిస్ చేసేటప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేస్తాం, సరేనా. అంటే డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసి ఈ స్టాక్ అనేది మనకి ఎంట్రీ ప్రాబబుల్గా ఎంట్రీ వచ్చే అవకాశం ఉంది, బ్రేక్అవుట్ అయితే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అని అనాలిసిస్ చేస్తాం. మరి ఎంట్రీ ఏ టైం ఫ్రేమ్లో తీసుకుంటాం, అవర్లీ టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకుంటాం. అంటే మనం అవర్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి అక్కడ బ్రేక్అవుట్ అయిందా లేదా అనేది మనం చూడాలి, అర్థమైందా. డైలీ టైం ఫ్రేమ్లో మనం ఎంట్రీ కోసం వెయిట్ చేస్తూ క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేసాం అనుకోండి, కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అవర్లీ ఇక్కడ క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిలే ఇంత పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు డైలీ క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తే మనకి మూవ్మెంట్ ఆల్మోస్ట్ 10% వరకు మూవ్మెంట్ అనేది మిస్ అయిపోతాం కొన్ని సందర్భాల్లో. సో మనం ఏ టైం ఫ్రేమ్లో అయితే ఎంట్రీ తీసుకుంటామో అదే టైం ఫ్రేమ్లో క్యాండిల్ క్లోజ్ అవ్వడం కోసం వెయిట్ చేస్తాం. క్లియర్ కదా. ఒక పాయింట్ ఏంటి, మనం అనాలసిస్ చేసేది డైలీ టైం ఫ్రేమ్లో అనుకోండి, అప్పుడు ఎంట్రీ ఏ టైం ఫ్రేమ్లో తీసుకుంటాం, మనం అవర్లీ టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకోవడం జరుగుతుంది. సో బ్రేక్అవుట్ అనేది మనం కన్ఫర్మ్ ఎప్పుడు చేసుకుంటాం అంటే అవర్లీ టైం ఫ్రేమ్లో క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, కంపల్సరీ క్లోజ్ అవ్వాలండి, క్లోజ్ అవ్వకపోతే అది బ్రేక్అవుట్ స్ట్రాంగ్ కాదు. సో అవర్లీ టైం ఫ్రేమ్లో క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఒకవేళ డైలీ టైం ఫ్రేమ్లోనే మీరు ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, అలాంటప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం ఎంట్రీ ఏ టైం ఫ్రేమ్లో తీసుకుంటే ఆ టైం ఫ్రేమ్లో క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. క్లియర్ కదా. సరే ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది అంటే బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఏం చేస్తాం, మనం బుల్లిష్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం, అంటే పైకి వెళ్తుంది అనే ఎక్స్పెక్టేషన్తో మనం ఏం చేస్తాం, బై చేస్తాం స్టాక్ని. అంటే అరౌండ్ నెక్స్ట్ క్యాండిల్ కదా, అరౌండ్ 154 ప్రైస్ లెవెల్ దగ్గర మనం బై చేసాం. మరి స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటాం, మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం, బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. సో ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ యొక్క లో తీసుకున్నట్లయితే 147 ఉంది. సో 147ని మనం స్టాప్ లాస్గా పెట్టుకొని 154 దగ్గర బై చేసాం స్టాక్ని. నెక్స్ట్ తర్వాత కాస్త రీటెస్టింగ్ చేసి పుల్ బ్యాక్ వచ్చింది. పుల్ బ్యాక్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 147.5 వరకు వచ్చింది. 147 ఎస్ఎల్ జస్ట్ హిట్ అవ్వడానికి దగ్గరగా ఉంది, హిట్ అవ్వలేదు, పైకి వెళ్ళింది. దీని గురించి తర్వాత మాట్లాడదాం. సో మన ఎస్ఎల్ అయితే హిట్ అవ్వలేదు, అలా కిందకు వచ్చి మళ్ళీ మనం అనుకున్న డైరెక్షన్లోనే వెళ్ళింది. ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇది. సో ఆ ఇమీడియట్ రెసిస్టెన్స్ దగ్గర స్టాక్ కాస్త వెయిట్ చేసింది. అలా వెయిట్ చేసినప్పుడు మనం కొంత పోర్షన్ అనేది మనం ఆ స్టాక్లోంచి ఎగ్జిట్ అయిపోవడం జరుగుతుంది. సో కొంత పోర్షన్ మనం ఎగ్జిట్ అయిపోయి ప్రీవియస్గా మనం స్టాప్ లాస్ ఏదైతే ఇక్కడ పెట్టుకున్నామో ఆ స్టాప్ లాస్ని కొంచెం పైకి మూవ్ చేసుకుంటాం. అంటే హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఎగ్జిట్ అయిపోయాం అనుకోండి, కాస్త పైకి మూవ్ చేసుకుంటాం స్టాప్ లాస్ని. ప్రీవియస్గా 147 ఉండేది కదా స్టాప్ లాస్, దాన్ని 156 ఇలా మూవ్ చేసుకుంటాం. అంటే ఈ 10 రూపీస్ ఆర్ 9 రూపీస్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ని మనం ఫిక్స్ చేసుకుంటున్నాం అనమాట. ఓకేనా. ఒకవేళ మళ్ళీ ఇక్కడ నుంచి కిందకు వచ్చేసింది అనుకోండి, అది స్టాప్ లాస్ పెట్టుకుంటే ఈ మినిమం ప్రాఫిట్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేసాం, హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అనేది మనం ఇమీడియట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడ ఎగ్జిట్ అయిపోయాం. ఎందుకంటే ఆ ఇమీడియట్ రెసిస్టెన్స్ దగ్గర స్టాక్ అనేది కన్సల్టేషన్ జరుగుతుంది. ఒకవేళ అలాంటప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసినా సరే మన యొక్క ప్రాఫిట్ కొంతైనా సరే మనం బుక్ చేసుకుని ఉంటాం కాబట్టి అక్కడ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ మనం కంటిన్యూ చేసేసి నెక్స్ట్ మిగిలిన హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అనేది నెక్స్ట్ రన్నర్ అంటారు దాన్ని. రన్నర్ అంటే ఇంకా మిగిలిన పోర్షన్లో మూమెంట్ ఏదైనా ఉంటే దాన్ని మనం క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పి మిగతా పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని ఉంచుతాం. దీన్ని స్టాప్ లాస్ని మనం పైకి మూవ్ చేసాం కదా, ప్రీవియస్గా 147 ఉండేది, ఇక్కడికి వచ్చి మన హాఫ్ పోర్షన్ ఎగ్జిట్ అయిపోయాక నెక్స్ట్ 150కి, ఇది కూడా దాటి పైకి వెళ్ళిన తర్వాత 160కి, ఇలా స్టాప్ లాస్ అనేది మనం పైకి పెంచుకుంటూ ఉంటాం. దీన్నే ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటాం. ఓకేనా. ఇలా ట్రయల్ చేసుకుంటూ ఉంటాం స్టాప్ లాస్. అంటే ఏం లేదు, ఒకవేళ అక్కడ నుంచి సడన్గా మనకి బ్యాక్ మూవ్మెంట్ వచ్చేసింది అనుకోండి, మన ప్రాఫిట్లోనే క్లోజ్ అవుతాం ఆ ట్రేడ్.
అది మెయిన్. అందుకు ట్రైలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్టాప్ లాస్ని పైకి పట్టుకెళ్తూ ఉండాలి. సో ఇప్పుడు మనం ఏం చూసేంత వరకు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలని చూసాం, స్టాప్ లాస్ ఏం పెట్టుకోవాలనేది చూసాం. తర్వాత ఇమీడియట్ రెసిస్టెన్స్ దగ్గర హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఎగ్జిట్ అయిపోయి మిగతాది మనం ఎంతవరకు వెయిట్ చేస్తాం, మూవ్ ఎంతవరకు ఉంటే అంతవరకు మనం వెయిట్ చేస్తాం. రివర్స్ ఎప్పుడైతే అవుతుందో క్లియర్ కట్గా మనకి రివర్సల్ తెలిసింది అనుకోండి, అప్పుడు ఎగ్జిట్ అయిపోతాం. సో ఇప్పుడు ఈ ట్రేడ్లో మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది తెలుసుకోవాలంటే మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఓవరాల్ లుక్ అనేది మనకి డైలీ టైం ఫ్రేమ్ చూస్తే తెలుస్తుంది. సో ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెలే కదా ఇది. సో ఆల్ టైమ్ హై ఎక్కడ ఉంది, అరౌండ్ 200 రూపీస్ ఆల్ టైమ్ హై. ప్రీవియస్గా ఇక్కడ 190 దగ్గర మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో ఫైనల్ టార్గెట్గా మనం 190 లేదా 200 మధ్యలో ఇక్కడ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి స్టాక్ అక్కడికి వచ్చి అక్కడ మళ్ళీ కన్సాలిడేట్ అయ్యి వెనక్కి వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ 200 కంటే బ్రేక్ అయినా సరే పైకి వెళ్తుంది, బట్ ఆ ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. బ్రేక్ అవ్వదని చెప్పలేం. మనం ఏంటంటే అక్కడ నుంచి పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అదంతా క్యాలిక్యులేట్ చేయం. ఆ మొమెంటం అనేది ఉందనుకోండి, అక్కడే ఇంకో 3-4 డేస్ అలా స్టక్ అవుతూ వస్తుంది అనుకోండి, అప్పుడు ఈ స్టాక్ నుంచి కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోతాం. సరేనా? లేదు అలా కాకుండా ఇదే రేంజ్లో అది కూడా కంటిన్యూ అవుతూ వెళ్తుంది అనుకోండి పైకి, ఎంతవరకు పైకి వెళ్తే అంతవరకు ఆ మూమెంట్ అనేది మనం క్యాప్చర్ చేస్తాం. సో క్లియర్ కదా? ఇది ఈ ట్రేడ్ వెనకాల ఉన్నటువంటి అనాలిసిస్, ఇది మనం చేసిన ప్రాసెస్. ఇక్కడ చాలా మందికి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది డౌట్ వస్తుంది. అది మెయిన్, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ట్రేడ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ట్రేడ్ అనాలిసిస్ ఆల్రెడీ చెప్పేసాం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఇందాక మనం స్టాప్ లాస్ చెప్పుకున్నాం కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా బ్రేక్అవుట్ జరిగిన తరువాత మనం బ్రేక్అవుట్ క్యాండిల్ యొక్క లోని స్టాప్ లాస్గా పెట్టుకుంటూ ఉంటాం, లేదా కాస్త కిందకి పెట్టుకుంటాం. సరేనా? లోని మనం స్టాప్ లాస్గా చెప్పుకున్నాం. ఇక్కడ ఏం జరిగింది, ఈ క్యాండిల్ యొక్క లో ఎంత, బ్రేక్అవుట్ క్యాండిల్ యొక్క లో ఎంత అంటే, మనం ఆ కర్సర్ అనేది ఆ పొజిషన్కి తెచ్చుకున్నట్లయితే, ఆ క్యాండిల్ మీద పెట్టుకున్నట్లయితే మనకి పైన ఆ క్యాండిల్ యొక్క లో ఎంత అనేది కనిపిస్తూ ఉంటుంది. లేదా ఆ లో చూసుకున్నట్లయితే 147 అని మనకు తెలుస్తుంది. సరేనా? 147 అనేది మనం ఒకవేళ స్టాప్ లాస్గా పెట్టుకున్నట్లయితే, ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చిన స్టాక్ ఆల్మోస్ట్ 147 దగ్గరలో వచ్చింది. ఒకవేళ ఇది టచ్ అయిపోయింది అనుకోండి, మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయేది, నెక్స్ట్ మళ్ళీ స్టాక్ పైకి వెళ్ళిపోయింది. చాలా ట్రేడ్స్లో చాలా మందికి ఇదే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మనం బ్రేక్అవుట్ జరిగాక ఎంట్రీ తీసుకుంటాం, స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఏమవుతుంది, మన స్టాప్ లాస్ హిట్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. సో అలా జరగకుండా ఉండాలి అంటే మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇదే చాలా మందికి డౌట్ ఉంటుంది. సో దీనికి మనం బెస్ట్ వే ఏంటంటే, అలాంటి స్టాప్ లాస్ హిట్ అయి పారిపోకుండా స్టాక్ ఉండాలి అంటే బెస్ట్ ఇండికేటర్ని ఏటీఆర్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. జనరల్గా ప్యూర్ ప్రైస్ యాక్షన్ అయితే అదే క్యాండిల్ యొక్క లోని స్టాప్ లాస్గా పెట్టుకుంటారు. అలా పెట్టుకున్నా సరే అక్కడ యాక్చువల్ ఆర్డర్ అనేది జనరల్గా ప్లేస్ చేయరు చాలామంది ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో. అది స్టాక్ ప్రైస్ అనేది అలా మళ్ళీ వెనక్కి వచ్చి అది రీటెస్టా లేదా మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అనేది వాళ్ళకి అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకు తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ. ఎందుకులే ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ అంతా ఒక ఫిక్స్డ్ రూల్లో మనం వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇండికేటర్ ఏటీఆర్ అనే ఇండికేటర్ ఉంటుంది, దాని హెల్ప్ తీసుకుంటాం. ఏటీఆర్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇండికేటర్లోకి వెళ్తారు, ఇండికేటర్లో మనం ఏటీఆర్ అని సెర్చ్ చేస్తే మనకి యావరేజ్ ట్రూ రేంజ్ వస్తుంది. యావరేజ్ ట్రూ రేంజ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఏటీఆర్ అప్లై అవుతుంది. నేను 2 సార్లు నొక్కాను కాబట్టి 2 ఏటీఆర్లు వచ్చేసి ఒకటి సరిపోతుంది. సో అలా ఏటీఆర్ మనం వచ్చిన తర్వాత ఇండికేటర్ వస్తుంది. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి బ్రో? సో ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ ఉంది కదా, బ్రేక్అవుట్ క్యాండిల్ యొక్క లో ఎంత, మీరు ఆ క్యాండిల్ మీద కర్సర్ పెట్టినట్లయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. పైన ఓహెచ్ఎల్సి వాల్యూస్ ఉన్నాయి కదా, అందులో ఎల్ చూడండి 147 అంటే ఈ క్యాండిల్ యొక్క లో 147. జనరల్గా మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం, బ్రేక్అవుట్ క్యాండిల్ యొక్క లోని స్టాప్ లాస్గా పెట్టుకుంటూ ఉంటాం. సో 147 అనేది మన యొక్క స్టాప్ లాస్. కానీ కొన్ని సందర్భాల్లో ఆ స్టాప్ లాస్ హిట్ అయిపోయి స్టాక్ మళ్ళీ పైకి పరిగెత్తి పారిపోతుంది. సో అలాంటి సందర్భాల్లో మన స్టాప్ లాస్ హిట్ అవ్వకూడదంటే ఏం చేయాలి, ఈ ఏటీఆర్ హెల్ప్ తీసుకోవాలి. దాన్ని ఎలా హెల్ప్ తీసుకుంటాం బ్రో అంటే, మనం లో ఏదైతే ఉందో అంటే 147 కదా లో, దాన్ని స్టాప్ లాస్గా పెట్టుకోకుండా కాస్త కిందకి పెట్టుకుంటాం. ఎంత కిందకి పెట్టుకోవాలి అనేది మనకి ఏటీఆర్ హెల్ప్ చేస్తుంది. సో మనం ఇక్కడ అవర్లీ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటున్నాం కాబట్టి అవర్లీ టైం ఫ్రేమ్లోనే ఏటీఆర్ వాల్యూని మనం చూడాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎంట్రీ ఏ టైం ఫ్రేమ్లో తీసుకుంటే
ఆ టైం ఫ్రేమ్లో ఆ క్యాండిల్కి కరస్పాండింగ్గా ఉన్న ఏటీఆర్ వాల్యూ తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనం బ్రేక్అవుట్ క్యాండిల్ మీద కర్సర్ పెట్టామనుకోండి, సేమ్ కిందన ఉన్నటువంటి ఏటీఆర్ వాల్యూ చూడండి 2.42. ఓకేనా? అంటే మనకి ఇక్కడ సో జనరల్గా బ్రేక్అవుట్ జరిగేటప్పుడు స్టాప్ లాస్ ఏం తీసుకుంటాం, లో ఆఫ్ ద క్యాండిల్ అని చెప్పుకున్నాం. లో ఆఫ్ ద బ్రేక్అవుట్ క్యాండిల్ యొక్క లో, ఇది బ్రేక్అవుట్ క్యాండిల్, దీని యొక్క లో ఎంత 147. రీటెస్టింగ్లో 147 టచ్ అయిపోయి మళ్ళీ పైకి పారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే 147 స్టాప్ లాస్ కాకుండా కాస్త కిందకి పెట్టుకుంటాం. ఎంత కిందకి పెట్టుకుంటాం అంటే ఆ క్యాండిల్కి కరస్పాండింగ్గా ఉన్నటువంటి ఏటీఆర్ని మైనస్ చేస్తాం. అంటే 147లో నుంచి ఇందాక చూసాం కదా ఏటీఆర్, ఆ క్యాండిల్ ఎదురుగా ఎంత ఉంది, ఇక్కడ మీరు చూసినట్లయితే 2.42 ఉంది. ఓకేనా? అయితే ఈ 147లో నుంచి మైనస్ 2.42, ఎందుకు అంత కన్ఫ్యూజన్, 2.5 పెట్టుకుంటాం. అంటే 144.5 అనేది మన యొక్క స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. ఓకే, అండ్ 144.5 వచ్చింది కదా, 144.5 మనం స్టాప్ లాస్గా పెట్టుకున్నట్లయితే అది హిట్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అది హిట్ అయిపోయింది అంటే ఆ బ్రేక్అవుట్ ఫెయిల్ అయినట్టు అర్థం. సో అలా మనం స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేసుకున్నట్లయితే హిట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఏ టైం ఫ్రేమ్లో, ఇక్కడ అవర్లీ టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకుంటున్నాం కాబట్టి అవర్లీ టైం ఫ్రేమ్లో క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. అదే క్యాండిల్ కరస్పాండింగ్గా ఉండేటటువంటి ఏటీఆర్ వాల్యూ ఎంత ఉంటే అంత మనం తీసుకొని ఆ లోలో నుంచి దీన్ని మైనస్ చేసి దాన్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. ఇది పెద్ద మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఏం లేవు. సింపుల్గా బ్రేక్అవుట్ క్యాండిల్ యొక్క లోలో నుంచి ఆ టైంలో ఉన్నటువంటి ఏటీఆర్ అనేది మనం చూసుకొని దాన్ని మైనస్ చేసి దాన్ని స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. టార్గెట్ ఎంత అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నదే, ఇమీడియట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ టార్గెట్గా పెట్టుకొని మిగతాది మొమెంటం కంటిన్యూ అయ్యే వరకు కూడా మనం క్యారీ చేస్తూ ఉంటాం. ఓకే, ఇదండి వెల్స్పన్ కార్పొరేషన్ చార్ట్లో మనం ముఖ్యంగా నేర్చుకున్నటువంటి అనాలసిస్. క్లియర్ కదా, అర్థమైంది కదా అందరికీ? మనకి ఈ ట్రేడ్లో మరి ఎంత ప్రాఫిట్ వచ్చిందండి, ఎంత ప్రాఫిట్ వచ్చింది, నాకు ఎంత వచ్చిందో చెప్పను కానీ పర్ షేర్ ఎంత వచ్చిందో చెప్దాం. 154 దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం. ఎంతవరకు వెయిట్ చేసాం, ఇనిషియల్గా ఈ ప్లేస్లో అరౌండ్ 166 దగ్గర ఎగ్జిట్ అయిపోయారు అనుకుంటే ఇనిషియల్గా ఫస్ట్ మన హాఫ్ ఆఫ్ ద పోర్షన్కి 12 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇది ఫస్ట్ టార్గెట్ 12 రూపీస్ ప్రాఫిట్. దీనికి ఎంత రిస్క్ తీసుకున్నాం మనం, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలన్నా ఏటీఆర్ యూజ్ చేసినట్లయితే 147 - 2 కదా, 144.5 ఎంతో పెట్టుకున్నాం కదా. సో మన యొక్క రిస్క్ ఇక్కడ 10 రూపీస్. ఫస్ట్ టార్గెట్ దగ్గర మనకు ప్రాఫిట్ వచ్చింది 12. సో 10 రూపీస్ నష్టానికి మనం తీసుకుంటే 12 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. తర్వాత మిగతాది కంటిన్యూ చేసినట్లయితే ఇప్పుడు ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు అనుకోండి, ఒకవేళ ఎగ్జిట్ అయిపోయాం అనుకున్నట్లయితే అరౌండ్ 180 ఎగ్జిట్ అయిపోయాం అనుకోండి. ఇక్కడ కన్సల్టేషన్ వచ్చింది కాబట్టి అక్కడ ఎగ్జిట్ అయిపోయాం అనుకున్నట్లయితే 180కి ఎగ్జిట్ అయిపోయినట్లయితే నెక్స్ట్ టోటల్ 154 to 180 ఎంత 26 రూపీస్. అంటే పర్ షేర్ 26 రూపీస్. మన రిస్క్ తీసుకుంది ఎంత 144, అంటే 10 రూపీస్ రిస్క్, 26 రూపీస్ ప్రాఫిట్. అంటే టోటల్గా మనకు చూసుకున్నట్లయితే ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది, 26 రూపీస్ వచ్చింది 154 దగ్గర. అంటే అరౌండ్ మనకి 16% ప్రాఫిట్ వచ్చింది. పర్సెంటేజ్ వైజ్ చూడండి, 16% ప్రాఫిట్. ఆల్రెడీ మీకు తెలుసు బ్యాంక్ వడ్డీ సంవత్సరానికి 7%, మనం వారంలో 16% సంపాదించాం. అర్థమవుతుందా? ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి మనం ట్రేడింగ్ ప్రాపర్గా నేర్చుకొని, చక్కగా అనాలిసిస్ నేర్చుకొని, ప్రాపర్గా ట్రేడింగ్ నేర్చుకొని చేసినట్లయితే మనకి ఆ రేంజ్లో రిటర్న్స్ ఉంటాయి. సో ఇలాంటివి మనం ఇంకా మరిన్ని ట్రేడ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండి, ఇలాంటి ట్రేడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం క్యాచ్ చేయగలిగినట్లయితే మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్స్గా ఉంటాం. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.